ఈ వీడియోలో మనం ఒక వైఫైని ఎలా హ్యాక్ చేయాలని తెలుసుకుందాం గైస్. ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 30 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 19. ఇక్కడ మనం చేసే అటాక్ ఏంటంటే ఈవిల్ డెన్ అటాక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవిల్ డెన్ అటాక్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. దాని తర్వాత ఎలా హ్యాక్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో మనం ఈవిల్ డెన్ అటాక్ చేయాలంటే మనకి 2 వైఫై అడాప్టర్స్ అయితే కావాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వైఫై అడాప్టర్ని యూజ్ చేసి ఒక ఫేక్ యాక్సెస్ పాయింట్ని క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టార్గెట్ చేసిన వైఫై నెట్వర్క్ నేమ్ అనేది ఎగ్జాంపుల్ అనుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఎగ్జాంపుల్ అనే నేమ్ తోటి ఇంకొక ఫేక్ యాక్సెస్ పాయింట్ని క్రియేట్ చేసేసి మన ఏరియాలో ఉన్న డివైజెస్లో అది డిస్ప్లే అయ్యే విధంగా చేస్తాం. సో ఇది ఒక అడాప్టర్ని యూజ్ చేసి చేస్తాం. అండ్ సెకండ్ వైఫై అడాప్టర్ని యూజ్ చేసి ఏం చేస్తామంటే మన టార్గెట్ నెట్వర్క్ మీద మనం డీఅథెంటికేషన్ అటాక్ చేస్తాం అనమాట, అంటే డాస్ అటాక్. సో ఇలా చేయడం వల్ల ఏం జరిగిద్దంటే ఆ వైఫై నెట్వర్క్కి కనెక్ట్ అయిన వాళ్ళందరూ కనెక్ట్ అని డిస్కనెక్ట్ అవుతూ ఉంటారు కదా. సో అలా డిస్కనెక్ట్ అయిన మళ్ళీ కనెక్ట్ అవుతాకి ట్రై చేస్తారు కదా. సో అప్పుడు వాళ్ళకి మనం క్రియేట్ చేసిన ఫేక్ యాక్సెస్ పాయింట్ కూడా డిస్ప్లే అవుతుంది. సో మనం క్రియేట్ చేసిన ఫేక్ యాక్సెస్ పాయింట్ కూడా ఎగ్జాంపుల్గానే ఉంటుంది కదా. సో అప్పుడు వాళ్ళు మన యాక్సెస్ని పాయింట్ మీద క్లిక్ చేసినప్పుడు వాళ్ళని పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. సో వాళ్ళు పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే ఆ పాస్వర్డ్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఈవిల్ డెన్ అటాక్ అనేది వర్క్ అవుతుంది గైస్. సో ఇది ప్రాక్టికల్గా ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అనేది నేను ఒక పీడిఎఫ్ చేయడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే నేనైతే గూగుల్ డ్రైవ్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ అనేది ఓపెన్ చేసి చూడండి గైస్.